హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నోరూరించే ఫిష్ ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. జనరల్గా మనం చేపల ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువ ఆయిల్ పడుతుందేమో అని, ముక్కలకు మసాలా సరిగా పడుతుందో లేదో అని భయపడుతూ ఉంటాం కదా. ఈ ప్రాసెస్లో ముక్కలను ఫ్రై చేసుకున్నామంటే చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మసాలాలు ఏమి ఆయిల్లో విడిపోకుండా ఇలా ముక్కలకి మసాలాలు చక్కగా పట్టేలాగా వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 750 గ్రామ్స్ వరకు ఫిష్ ముక్కలను తీసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకొని మరలా నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళేమీ రాకుండా ఇలా గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలకు కావలసిన మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోవాలి. దీని ప్లేస్లో మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయినా తీసుకోవచ్చు, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ని తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూను పసుపుని, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర పొడిని, అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా పొడిని తీసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని, క్రిస్పీనెస్ కోసం 1 టీ స్పూన్ బియ్యం పిండిని, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే మరొక టీ స్పూన్ వరకు బియ్యం పిండినే వేసుకోవచ్చు. ఒకవేళ మీకు బియ్యం పిండి ఇష్టం లేదు అనుకుంటే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోరే వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే 1/2 టీ స్పూను మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మసాలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఉంటే మనకి ముక్కలకి పట్టించడానికి సరిగా రాదు కదా, అందుకని ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని మసాలా పేస్ట్ను ఈ విధంగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇది సరైన కన్సిస్టెన్సీ అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఫిష్ ముక్కలను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మసాలాలను చక్కగా ఈ ముక్కలన్నిటికీ 2 పక్కలకి టర్న్ చేసుకుంటూ బాగా పట్టించాలి. మనం ముక్కలకి మసాలాలు ఎంత చక్కగా పట్టిస్తామో టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఇలా చేప ముక్కలకు మసాలాలన్నీ చక్కగా పట్టించిన తర్వాత మీకు టైం ఉంది అనుకుంటే వీటిని 2 to 3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు వీటికి ఉన్న కోటింగ్ అనేది ఊడిపోకుండా చాలా క్రిస్పీగా ప్యాన్కి అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. మీరు వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ చక్కగా పట్టించిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 5 to 6 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేప ముక్కలను బయటకు తీసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకొని బయటకు తీసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. అన్నిటినీ ఒక్కసారిగా వేసుకోకూడదు. ఇలా ఆయిల్కి సరిపడా ముక్కలను ఒక్కొక్కటిగా కొంచెం గ్యాప్ ఉంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేయగానే కదిలించకుండా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేశాడంటే పైన త్వరగా కలర్ వచ్చేసి ముక్క లోపల సరిగా వేగదు. అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేశాడంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకని వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫిష్ ముక్కలు అయితే మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకొని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. ఆయిల్లో ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే తీసి పడేసేయాలి. అలాగే మిగిలిన చేప ముక్కలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా ఆయిల్కి సరిపడా కొంచెం గ్యాప్ ఉంచుకొని ఆయిల్లోకి వేసుకొని వెంటనే కదిలించకుండా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి వీటిని టర్న్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా నోరూరించే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, 2 పక్కల ముక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయి ఎంతో క్రిస్పీగా వచ్చింది కదా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఫ్రై చేసామంటే ప్యాన్కి అంటుకోకుండా మసాలాలు ఏమి ఆయిల్లో విడిపోకుండా చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఫిష్ ఫ్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టామంటే మాట్లాడకుండా తినేస్తారు. చేపలంటే ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ సింపుల్ ఫిష్ ఫ్రైని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.